హాయ్ అందరికీ. ఈరోజు మనం మిచాంగ్ తుఫాన్ గురించి, అసలు ఈ తుఫాన్లు ఎలా వస్తాయి, వాటికి పేర్లు ఎలా పెడతారు అనే విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిచాంగ్ తుఫాన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ తుఫాన్లు ఎలా వస్తాయో చూద్దాం. సముద్రం పైన టెంపరేచర్స్ హఠాత్తుగా పెరిగినప్పుడు సైక్లోన్స్ వస్తాయి. ఇంకొంచెం డీప్ గా వెళ్తే వాతావరణంలో టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు సముద్రం నీరు ఆవిరవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎవాపరేట్ అయిన వేడిగాలి పైకి వెళ్ళినప్పుడు కింద లో ప్రెజర్ అంటే అల్పపీడనం ఏర్పడుతుంది. దీన్నే మనం టీవీలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని వింటుంటాం. ఈ లో ప్రెజర్ ఏరియాలోని చల్లగా ఉన్న గాలులు వేగంగా రావడం మొదలవుతుంది. ఈ చల్లగాలి మళ్ళీ వేడిగా మారి ఆవిరి అవుతుంది. ఇలా అవ్వడం వల్ల సముద్రం ఉపరితలంలోని మేఘాలు ఏర్పడతాయి. మళ్ళీ చల్లగా ఉన్న గాలులు ఆ ప్రదేశంలోకి అత్యంత వేగంగా అన్ని వైపుల నుండి రావడం వల్ల ఒక రొటేషనల్ సైకిల్ గా తిరుగుతూ తుఫాన్లా మారుతుంది. అది దారిలో ఉన్న మేఘాలని దానిలో కలుపుకొని గంటకు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో సముద్రం తీరం వైపుకు వస్తుంది. ఈ చల్లగాలులతో ఉన్న తుఫాను విపరీతమైన ఈదురుగాలులతో, వర్షంతో దారిలో కనిపించిన ప్రతి దాన్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇది అలా 1-2 రోజులకు బలహీన పడుతుంది. సరే, దీనికి పేర్లు ఎలా పెడతారు అంటే, నార్త్ ఇండియన్ ఓషన్ కి కొత్తగా 13 దేశాలు 169 పేర్లను సూచిస్తాయి. 2020కి ముందు 8 దేశాలు ఈ తుఫాన్లకు ఒక్కో దేశం 8 పేర్లను అందించేవి. ఇలా విశాఖలో హుదూద్, గుంటూరులో పెత్తై, హైదరాబాద్, ఒడిశాలోని గులాబ్ తుఫాన్లకు పేర్లు పెట్టడం జరిగింది. తుఫాన్లకు పేరు పెట్టడం అనేది 2004 సెప్టెంబర్లో మొదలైంది. మొదటిగా తుఫానుకు పేరు పెట్టిన దేశం అమెరికా. ఇక మిచాంగ్ తుఫాన్ కు వస్తే ఈ పేరును మయన్మార్ దేశం ఇచ్చింది. ఈ మిచాంగ్ అంటే స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్, అంటే బలం మరియు స్థితిస్థాపకత అని అర్థం వస్తుంది. ఈ తుఫాను 2023వ సంవత్సరం డిసెంబర్ 1న గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో ఏర్పడి డిసెంబర్ 2వ తారీఖున దాని దిశను మార్చుకుంటూ బే ఆఫ్ బెంగాల్ లోకి ప్రవేశించింది. ఇది అలా డిసెంబర్ 4న తమిళనాడులోని ఈశాన్య ప్రాంతాన్ని తాకింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల తొందిరాపేట్, ఎన్నూర్, పులియాంతోప్, మనాలి, పెరంబూర్, రోయాపురం, కొరుక్పేట్, కొడంగయూర్ ఊర్లలో భారీగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో వర్షపు నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోయింది. మోకాలి ఎత్తులో నీళ్లు రోడ్డు మీద వాహనాలతో కాకుండా బోట్ల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంటే దీని తీవ్రత ఎలా ఉందో మీరే ఊహించండి. ఇంతలా చెన్నై ఉండడానికి కారణం ఏమిటంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం. ఒకవేళ ఉన్నా సరే ఆ నీరు స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కువగా లేకపోవడమే దీనికి కారణం. హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఇలా జరగదు, ఎందుకంటే అక్కడి ప్రాంతం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల నీరు నిలవదు. ఇక ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల వచ్చిన వరదల వల్ల తిరువల్లూరు డిస్టిక్ లో ఉన్న లేక్ పుజాల్ ఇంకా చాలా రిజర్వాయర్లు వాటి ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. అందువల్ల చెన్నైలో పలు చోట్ల నీట ములిగాయి. దీంతో 500కు పైగా ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇంకా తమిళనాడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు సహాయక చర్యలు చేపట్టాయి. 9,000కు మంది పైగా రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్లలో భాగమయ్యారు. అంతేకాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 22,000 ఫుడ్ ప్యాకెట్స్ ను హెలికాప్టర్ సహాయంతో వరద బాధితులకు పంచిపెట్టారు. తమిళనాడులోని 32,158 మందిని 411 రిలీఫ్ క్యాంపులకు తరలించారు. ఈ తుఫాన్ వల్ల 17 మందికి పైగా వారి ప్రాణాలను కోల్పోయారని టిఎన్ పోలీస్ వారు నిర్ధారించారు. నీటిలో మునిగిపోవడం, ఎలక్ట్రిక్ షాక్, చెట్లు పడిపోవడం, గోడలు కూలిపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. ఈ దుర్ఘటాన్ని ఏరియల్ సర్వే ద్వారా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పరిశీలించారు. ఈ మిచాంగ్ తుఫాను డిసెంబర్ 5వ తారీఖున నెల్లూరు, కావలి, మచిలీపట్నంకు చేరుకుంది. అయితే దీని ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రమాదం కొంతమేరకు ఊరట కలిగించింది. అయినా సరే కొన్ని వేల ఎకరాల పంటను రైతులు కోల్పోయారు. నెల్లూరు, బాపట్లలోని ఈ తుఫాన్ తీవ్రత ఎక్కువగా కనిపించింది.
ఏపీలోని 9,500 మందిని 2011 రిలీఫ్ క్యాంపులకు తరలించారు. అలా డిసెంబర్ 6కు ఈ తుఫాన్ చేయాల్సిన నష్టం చేసేసి బలహీనపడింది. మిచాంగ్ తుఫాన్ వల్ల చెన్నై నుంచి వెళ్లాల్సిన ట్రైన్స్ డిసెంబర్ 4న క్యాన్సిల్ అయ్యాయి. 300కు పైగా ఫ్లైట్లు ఎయిర్పోర్ట్ లోనే నిలిచిపోయాయి. 1200 బోట్లు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల పంట నాశనం అయ్యింది. ఇంకా చాలా మంది వారి ఇళ్లను వదిలారు. ఈ తుఫాన్ కలిగించిన నష్టానికి మన ప్రధానమంత్రి మోడీ గారు ఏపీకి 493.6 కోట్లు ప్రకటించగా తమిళనాడుకి 450 కోట్లని ప్రకటించారని యూనియన్ మినిస్టర్ అమిత్ షా తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బాధితులకు 6,000 రూపాయల సహాయాన్ని రేషన్ షాప్స్ ద్వారా ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా 1 నెల జీతాన్ని సహాయక చర్యలకు అందించారు. టీవీఎస్ మరియు అశోక్ లేలాండ్ కంపెనీలు 3 కోట్లు ఇవ్వగా యాక్టర్ సూర్య మరియు కార్తీ 10 లక్షలు ఇచ్చారు. ఇంకా చాలా మంది తుఫాన్ బాధితులకు అండగా నిలిస్తే మన ఏపీలో మాత్రం వర్షంలో డాన్సులు చేస్తూ ఉంటారు. రైతులను బాధితులను ఆదుకుంటామని మన నాయకులు వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్ళిపోతారు. కానీ అవి నిజానికి అందుతాయో లేదో ఎవరికీ తెలియదు. అవి వారికి చేరాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.